ఒక వార్త చదివి వినిపిస్తా. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ని బెదిరించిన కేసులో ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈమెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. తనకు 10,00,00,000 ఇస్తే మిమ్మల్ని వదిలిపెడతానని, లేదంటే వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు బృందాలకు పంపి అంతు తేలుస్తానంటూ ఎంపీని పలుమార్లు బెదిరించాడు. తనకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పీఏగా పనిచేస్తున్న ఆది దగ్గరికి చర్చల నిమిత్తం నిందితుడిని ఎంపీ మహేష్ పంపారు. మైదుకూరు వచ్చిన నిందితుడు తన కత్తితో బెదిరించి 70,000 దోచుకుని పారిపోయాడని పోలీసులకు ఆది ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దక్షిణ ముంబైలో ఉన్న నిందితుడిని మహారాష్ట్ర పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. అతన్ని కోర్టులో ప్రవేశపెడితే రిమాండ్ విధించడంతో కడప జైలుకి తరలించారు. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఆస్తుల వివరాలను ఆధారంగా చేసుకుని ఎంపీతో పాటు ఎమ్మెల్యే నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆర్టీఐ కార్యకర్త కాదని దర్యాప్తులో తేలింది. ఇందులో మరో ఇద్దరు హస్తం ఉన్నట్టు తేళ్లతో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చూస్తే ఏమన్నా నమ్మదగ్గదిగా ఉందా? మైదుకూరులో అంటే ఎంపీ వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ పిఏ దగ్గర కూర్చుని అతన్ని బెదిరించి అతన్ని కొట్టి 70,000 తీసుకుపోతాడా? అంటే తప్పుడు కేసు పెట్టారు. మేబీ అతను ఏదో డాక్యుమెంట్స్ సంపాదించి ఉంటాడు వీళ్ళకి సంబంధించినవి. బాంబేలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ సంపాదించడంలో సిద్ధాస్తులు, బోగస్ కంపెనీలు ఇట్లాంటివి. దాన్ని పట్టుకుని మెయిల్స్లో వివరణ అడగటమో ఏదో చేసుకుంటారు. రండి కూర్చుందామని చెప్పి ఆ తర్వాత అతను వంగినట్లేడు. మొత్తం ముగ్గురు కదా, మేబీ బేరాలు ఒప్పుకోలేదు, లేకపోతే అతను ఏమన్నా జర్నలిజానికి ఏమైనా చేస్తానన్నాడు, ఏదో అయ్యింది. తర్వాత అతని మీద దొంగ కేసు పెట్టారు. ఇప్పుడు పిఏని వాళ్ళ ఆఫీసులోనే బెదిరించి 70,000 లాక్కెళ్ళాడట. అంటే దొంగతనం కేసు అనమాట. తప్పుడు కేసు లాగా కనబడుతుంది. ఒక ఎంపీ బెదిరిపోతాడా? అది కూడా ఏంటి, ఎన్నికల అఫిడవిట్లో పెట్టినటువంటి డాక్యుమెంట్స్కి, ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన డాక్యుమెంట్స్కి ఎందుకు బెదరాలి అసలు? సింపుల్గా నీ జాతర ఏం చేసుకో పోరా అని చెప్తారు, పీక్కో పోరా అంటారు. అట్లాంటిది ఇదంతా జరిగిందంటే సంథింగ్ అన్యూజువల్గా ఉంది దీంట్లో. కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది.